అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఒక ఎర్త్ బౌండ్ సోల్ ఉంది అనే విషయం మీకు తెలుస్తదా తెలుస్తుంది. చూస్తే? తెలుస్తుంది. అంటే ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఆరల్ కనబడిపోతుంది. చెప్తారా వాళ్ళకి? వాళ్ళు అడగాల అంటే ఇన్నోసెంట్ ఉన్నాను అనుకోండి, వాళ్ళకి చెప్తాను నేను. లేదు అంటే ఎందుకంటే ఇది 2 థింగ్స్ అండి. మళ్ళీ అది కర్మ కావచ్చు కదా. సో ఐఎమ్ ఇంటర్ఫియరింగ్ విత్ ద కర్మ. అప్పుడు ఐ కెనాట్ డూ ఇట్. నా పని కాదు. లేదు అంటే ఇప్పుడు కర్మ కాదనుకోండి, అదొక జబర్దస్తి అంటే అనుకోండి, దాన్ని హెల్ప్. అంటే ఇప్పుడు ఈ సోల్స్ ఎర్త్ లెవెల్లో లేకుండా పైకి పంపించే మార్గం ఏం లేదండి? టైం కావాలి కదండి దానికి. 2 థింగ్స్ అండి. ఒకటేమో సూసైడ్, ఒకటేమో యాక్సిడెంట్. ఈ 2 వెళ్ళవండి జల్దీ. వాళ్ళు టైం అయ్యే వరకు ఇక్కడే ఉంటాయి అన్నమాట. అది సో దే హ్యావ్ టు సఫర్. అంటే ఏమైనా ఇబ్బంది పెడితే ఇట్లా బాడీలోకి వచ్చి మరి వీళ్ళని అనవసరంగా మెంటల్గా డిప్రెస్ చేస్తాయి. డిప్రెస్ చేస్తే కొంతమంది డిస్ చేస్తాయండి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అయ్యి. కొంతమంది అడుగుతారు వచ్చి, నాకు వెళ్ళిపోవాలంటే పంపించేయని. కృష్ణ విజయవాడలో వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ పక్కన మంచి పార్క్లో ఉందన్నమాట. ఆ పార్క్లో కూర్చున్నాం మేము రాత్రి భోజనం అయ్యాక. చాలా వచ్చాయి, సోర్స్ వచ్చాయి. సూసైడ్ చేసుకున్న వాళ్ళు అన్నమాట అంతా, రిక్వెస్టింగ్ మీ టు హెల్ప్ మీ అవుట్ అని. బికాజ్ దే రియలైజ్కి వాళ్ళు చెప్పే మాట నాకు అర్థమైందని. వాళ్ళు ఎంతోమందితో మాట్లాడుంటారు, వాళ్ళకి అది కన్వర్జేషన్ కాకపోయి ఉండొచ్చు. సో నాతో కన్వర్జేషన్ అవుతుంది వాళ్ళకి. సో దాన్ని పట్టుకొని ఇది ఇచ్చేసారన్నమాట. దాని సైడ్ లేదు, ఇది కొంచెం వెనకాటంగా ఉంది మనకి అని చెప్పేసి ఐ కెనాట్ డూ ఎనీథింగ్. సో అంటే పైన ఉన్నాయి మామూలుగా వేరే లోకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అంటారు. అవన్నీ నిజమండి? ఉన్నాయండి. ఎందుకంటే మీరేమైనా ట్రావెల్ చేశారా? అఫ్కోర్స్ వెళ్ళానండి. అంటే మనకి తీసుకెళ్తారండి. మనకి ఇప్పుడు ఎలాగంటే మనం ఇమ్మీడియట్గా పోయినప్పుడు వాటి కాలేజ్ అస్టల్ ప్లేన్స్ అండి. ఒక 8 ప్లేన్స్ అవి. దాంట్లో మనకి మన వెళ్ళంగానే మన ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా అనమాట అవి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆపుతారన్నమాట. ఫస్ట్ జంక్షన్ లాగా అవి ఇక్కడ ఆగు. దాంట్లో తెలుస్తుంది అన్నమాట. దాంట్లో మరి చాలా జబ్బు చేసిన పోయా అనుకోండి, మంచాన పడి, సో దాన్ని రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో వాళ్ళ టైం ఉంటుంది. లేకపోతే కొన్ని యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఉంటాయి. కొంతమంది హారబుల్ డెత్స్ ఉంటాయి కదా, మర్డర్ కానీ ప్లేన్ ఫ్రాక్షన్ అనుకోండి. ఆ ఫియర్ అంటే సైకోసిస్ ఉంటుంది కదా వాళ్ళకి, వాళ్ళ ఉంటాయి అన్నమాట. వాళ్ళవన్నీ అన్నీ ఇక్కడే ఈ ప్లేన్స్లోనే టిల్ దే రికవర్. దానిపైన కాజల్ ప్లేన్స్ ఉంటాయండి. అక్కడ మనకి ఓవర్సెల్ఫ్ అని ఉంటుందండి ఒకటి. అది మన బొడ్డు నుంచి వాళ్ళకి ఒక కనెక్షన్ ఉంటుంది. దాన్ని సిల్వర్ కార్డ్ అంటాం మనం. ఎలాగైతే ఒక పతంకి మనం దారం కడతాం కదా, అలాగే మనకి మన బొడ్డు నుంచి దానికి ఉంటుంది ఒక కనెక్షన్ ఉంటుంది. పాల్ బటన్ గారు రాశారు, బుక్ రాశారు, ద ఓవర్ సెల్ఫ్ ఇన్ యాక్షన్ అని. మంచి బుక్ అది. యాక్చువల్లీ ఈ ఓవర్ సెల్ఫ్ ఎలా పనిచేస్తూ మొత్తం రాశారు ఆయన. అవి అక్కడ ఉంటాయి అన్నమాట. సో మన గ్రోత్ బట్టి, మనకి ఈ లోకంలో గ్రోత్ బట్టి దానికి మళ్ళీ అవి 8 ప్లేన్స్, అస్ట్లో 8 ప్లేన్స్, అవి మళ్ళీ 8 ప్లేన్స్ అనమాట. అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఉంటాయి. దానిపైన ఒకవేళ సూప్రాగల్కి వెళ్ళామనుకోండి, ఇంకా మళ్ళీ ఇంకా వచ్చే అవసరం లేదు. అన్లెస్ మన ఓన్గా లైక్ ఆల్ గ్రేట్ మాస్టర్ నాకు అది ప్రజెస్తున్నారు, లేకపోతే ఫ్రీ విల్గా అన్నమాట. ఫ్రీ విల్గా మనం వస్తాం. జీసస్ వచ్చాడు, రిసరెక్షన్ అంటాం కదా, జీసస్ సేమ్ థింగ్ అన్నమాట అది. సో అలా అటువంటి వాళ్ళు వస్తారు లోక కళ్యాణం కోసం. వచ్చేది ఓన్లీ వారు లోక కళ్యాణం కోసమే వస్తారు. మీరు హాస్టల్ గురువులు ఎవరినైనా కలిసారండి? అలా వెళ్ళిన హాస్టల్ గురువుస్ పెద్దవాళ్ళు ఎవరన్నా? చాలా మంది ఉంటారండి. దాంట్లో మళ్ళీ ఇలా ఫిజికల్ బాడీస్ ఉండవు. యాక్చువల్లీ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం అనుకోండి, మనం ఇప్పుడు కూర్చొని ఇంతమంది ఉన్నాం అనుకోండి, మనం యాక్చువల్లీ బాడీస్ కాదు, ఒక లైట్స్ అనమాట. సో ఆల్ ఆఫ్ us విల్ సీ బల్బ్స్ ఓన్లీ. సో అప్పుడప్పుడు నాకు అది నా ఇదిపోయి అది ఓన్లీ బల్బ్ అనమాట. మీరు మాట్లాడుతుంటే సడన్గా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. మీ మొహం కనపడదు, ఒక బల్బ్ లా కనపడుతుంది, లైట్ కనపడుతుంది అనమాట. సో అలాగే ఉంటాయి అన్నమాట కూడా, బల్బ్ లా ఉంటాయి అన్నమాట ఎనర్జీస్. వాళ్ళ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో థాట్స్ ఉండవు, మాటలు ఉండవు, థాట్స్ ఉండవు దాంట్లో. సో అలా ఉంటుంది అన్నమాట. ప్రాసెసింగ్ ఉంటుంది. నా థాట్ వాళ్ళు క్యాచ్ చేస్తే వాళ్ళ థాట్ నేను క్యాచ్ చేస్తాను. సో దాపరికలు ఏమి ఉండవు అక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. అంటే మీరు ఎప్పుడైనా చేయకూడనివి చేశారా ప్రయత్నాలు? అంటే మీకు ఇన్ని వచ్చినాయి కదా. పత్రిక దయండి చేశాను, ఇరుక్కున్నాను కూడాను. కిందకి వెళ్ళమని చెప్పారు, భూమిలోకి వెళ్ళాను, అక్కడ ఇరుక్కున్నాను.
అక్కడ బాగా ఇరుక్కున్నాను, పాతాళలోకానికి వెళ్ళారా? పాతాళ లోపలికి వెళ్ళాక ఇరుక్కున్నాను. సో ఇలాంటివన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి నాకు. కానీ గురుగారి వల్ల బయట రావడం అయింది. కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అందుకోసమే మనం తెలియడం చేయకూడదు అనమాట. ఆ రోజులు ఏమంటే ఎవరికీ తెలియదు, అందరికి కొత్త. అప్పుడేమో 5 మంది 7 మంది ఉండేవాళ్ళం. ఏముండే మా పత్రికారికి ఏముండేది, ఆ ద్వారా ఇది నీ టాస్క్ ఇచ్చే అనేవాడు అన్నమాట. సరే, ఇన్నసెన్స్, అది బేసికలీ ఇన్నసెన్స్. అది చేసేవాళ్ళం. కొన్ని చోట్ల దెబ్బలు తినేవాళ్ళం. అలా అయింది. ఎట్లా ఉంటుందండి ఆ లోకాల్లోనే ఉంటాయి? మనలాగా ఉంటారా లేదా వేరే ఉన్నా? వేరే చోట్ల వేరే ఉంటారండి. అండ్ వెరీ పాజిటివ్ అండి వాళ్ళు. దాంతో అక్కడ ఉండిపో ఉండాలి నన్ను. దాంతో నాకు కొంచెం ఎందుకు అక్కడ మనలాంటి ఫుడ్ దొరకదని వచ్చారా? ఫుడ్ అంటే వాళ్ళ జీవితాలు వేరే, ఆ ఫ్రీక్వెన్సీసే వేరు. మనం ఇప్పుడు ఏలియన్స్ అంటాం కదండి, ఇప్పుడు యూఎఫ్ఓస్ అంటాం. యాక్చువల్లీ ట్రూ, అది ఉన్నారు అలా. వాళ్ళ 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 ఫ్రీక్వెన్సీ వేరు, వాళ్ళ లైఫ్ స్టైలే వేరు. ఇప్పుడు మనం వెళ్ళి సడన్ గా ఎవరన్నా మౌంటైన్ జాతున్నా ఉందనుకోండి, వాళ్ళతో ట్రైబల్స్ ఉన్నారనుకోండి, యూ కెన్ స్టే ఫర్ ఎ ఫ్యూ డేస్, నాట్ ఫర్ ఎవర్. అది సెట్ కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే, వాళ్ళ మెంటాలిటీ వేరే, మన మెంటాలిటీ వేరే, మన అప్బ్రింగింగ్ వేరే. అలాగే సిమిలర్ టు దట్ అండి. అలాగే అనమాట. మీరు ఓపెన్ అయితే ఎన్ని డైమెన్షన్స్ చూడగలుగుతారు? ఇప్పుడు డైమెన్షన్ చూడండి. ఇప్పుడు ఒకటేమో అర్త్ ఉందండి, ఒకటేమో ఆస్ట్రల్ బాడీ ఉందండి, ఒకటేమో ఆస్ట్రల్ ప్లేన్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కొన్ని. ఒక 5 డైమెన్షన్ చూడగలనండి. 5 డైమెన్షన్ చూడగలను. అంటే పర్పస్, ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. నాకు చాలా ఎనర్జీ వాడాల్సి వస్తుంది దానికి. మనకు ఉండండి అక్కడ ఆపాలి, ఆ చక్రాల్లో ఆపాలి, దాన్ని యాక్టివేట్ చేయాలి, దాన్ని మళ్ళీ బ్రింగ్ అప్ యువర్ థర్డ్ ఐ అండ్ సీ దట్. సో ఇట్స్ అ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. చేయొచ్చు. మీ లైఫ్ పర్పస్ ఏంటనేది మీకు తెలిసిందండి? ఆఫ్ కోర్స్ అండి. ఇప్పుడు నా లైఫ్ తెలిసింది. ఎందుకంటే చెకప్ చేసుకుంటే ఇంత ఫాస్ట్గా ఎలా అయింది అని అనుకుంటే, ఎందుకంటే నేను ఐ వాజ్ ట్రైంగ్ ఫర్ సో మెనీ ఇన్కార్నేషన్స్. స్వామీజీ ఉన్నారు, ఆయన 1 ఇన్కార్నేషన్, నాకు 2 ఇన్కార్నేషన్స్ అయ్యామాట. మనం ఏమనుకుంటామంటే అండి, చాలా మంది అనుకుంటామంటే సమాధి ఇస్ అల్టిమేట్. సమాధి ఇస్ నాట్ అల్టిమేట్. సమాధి ఇస్ జస్ట్ ద ఫస్ట్ స్టెప్, యాక్చువల్లీ ఫస్ట్ స్టెప్ అది. సో ఇలాగే నాకు అమలాస గురువు ఉండేవారు. ఆయనతో ఎప్పుడు అడిగినా కూడా ఆయనతో సమాధిని మాట్లాడేవాళ్ళు అన్నమాట. నాకు ఎలా వస్తుంది, ఏం చేయాలని, సమాధి స్థితికి వెళ్ళిపోవాలని. అంటే నేను ఎందుకు ఆగిపోతున్నాను, ఇక్కడ దాకా వచ్చాను, ఎందుకు ఆగాను ఏంటని. నా చేసిన ఆయనకు ఒకసారి కోపం వచ్చింది. కోపం వచ్చి క్యా బాత్ కర్ రే, సమాధి అన్నారు అన్నమాట. సమాధి చూస్తావా అన్నారు. ఆ రోజు ఎవరు లేరా ఇంట్లో అన్నమాట. ఆయన ఇలాగ చిన్న రూమ్ ఉండేది, తక్తా ఉండి తక్తా ఆయన కూర్చున్నారు. నేను పక్కన పేమ కూర్చొని ఉండేవి, దాంట్లో కూర్చున్నాను. నేను చందర్ క్వాయిట్ గచ్చి కూర్చున్నాము ఇద్దరం. ఆయన లేచి నిల్చున్నారు, కళ్ళలు తీసి అమ్మ టేబుల్ ఇలాగే పెట్టారు, పెట్టి చూడు అన్నారు. నేను నమ్మారండి. ఇలా చూసి ఆయన టేబుల్స్ వి కుడ్ సీ హిస్ ఐస్ తీసి ఇక్కడ థర్డ్లో పెట్టి హట్ అన్నారు, గట్టిగా వచ్చారు. నెక్స్ట్ మూమెంట్ ఐ కెన్ సీ ఓన్లీ స్టిక్, ఒక ఐరన్ రాడ్ లాగా అనమాట. ఇంకా ఒక గుణపం కొట్టినట్టు అన్నమాట. మొత్తం రూమ్ అంతా ఒక లైట్ పెరిగిపోయి బ్యూటిఫుల్ స్మెల్. ఇద్దరం కూర్చున్నా చూస్తున్నాం, అంతే ఒకళ్ళ వాళ్ళు చూసుకుంటున్నాం. మాకు అర్థం కాలేదు ఏంటని. 15 minutes ఆయన రాలేదు బడిలోకి. దాని తర్వాత మళ్ళీ వచ్చారు. ఇదనే సమాధి, ఇదే పెద్ద గ్రేట్నెస్ కాదు అన్నారు. నేను చెప్తాను, ఆ రోజు అంటాం గూస్ పింపుల్స్ అంటాం కదా, అలా మొత్తం. ఈవెన్ ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు అది హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అదే అన్నమాట. దాని తర్వాత ఇంకా స్థితులు ఉన్నాయి, వాటి కోసం మీరు ప్రయత్నం చేశారు? చేస్తున్నా అండి, ఇంకా చేస్తూనే ఉన్నాను.